మై డియర్ beloved వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కూడా స్ట్రెయిట్ లైన్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఎంసెట్ జేఈ మెయిన్స్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ వీడియోను రూపొందించడం జరిగింది. ఓకే, నౌ ఫస్ట్ ప్రాబ్లం. If x1, x2, x3 as well as y1, y2, y3 are in GP with same common ratio. They are in GP with same common ratio. Then the points P x1, y1, Q x2, y2 or x3, y3 options will be given. Lie on a straight line, lie on an ellipse, lie on a circle or vertices of triangle. కాబట్టి ఫస్ట్ మీరు క్వశ్చన్లో జీపీ కనిపిస్తుంది. సో ఆ జీపీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఇక్కడ ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ. అంటే ఇయర్ కామన్ రేషియో అంటే T2/T1 అంటే ఏఆర్ బై ఏ, అలాగే ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్ షుడ్ బి ద సేమ్ T2/T1, T3/T2 అండ్ సో ఆన్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ జీపీ. సో కామన్ రేషియో హ్యాస్ ద సేమ్ కామన్ రేషియో అంటే ఈ వీటికి కామన్ రేషియో సేమ్, వీటికి కామన్ రేషియో సేమ్. సో కామన్ రేషియో అనేది ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. కామన్ రేషియో అంటే మనకు టర్మ్స్ ఎలా ఉండాలి? ఏఆర్, ఏఆర్ స్క్వేర్, అక్కడ 3నే కాబట్టి. అలాగే రెండో దానిలో కూడా ఇప్పుడు y1, y2, y3 కదా, వేరే లెటర్ తీసుకుంటాం. బిఆర్, బిఆర్ స్క్వేర్. ఎందుకు? కామన్ రేషియో అన్నాడు. రెండిట్లో కూడా ఆర్ షుడ్ బి ద సేమ్ కామన్ రేషియో. కాబట్టి ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకే, నెక్స్ట్ నౌ హియర్ x1, x1, x2, x3. సో సేమ్ ఏఆర్, ఏఆర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ y1, y2, y3 సేమ్ బిఆర్, బిఆర్ స్క్వేర్, బిఆర్ స్క్వేర్. Here common ratio should be the same. That means in place of x1 let us consider a, x2 AR, x3 AR square. Similarly y1 B, y2 BR, y3 BR square, y3 BR square. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ ఆర్ గివెన్, ఆప్షన్స్ కూడా ఇచ్చేసాడు. అందులో స్ట్రైట్ లైన్, లై అనే స్ట్రైట్ లైన్ అంటే 3 పాయింట్స్ లై అనే స్ట్రైట్ లైన్ అంటే దట్ మీన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ కోలీనియర్. సో ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకుంటాం. ఈజీగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే those are nothing but collinear. That means the points lie on the same line. స్టార్ట్ చేసుకుందాం. అంటే మనం ఆప్షన్స్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PQR is equal of mod x1 minus x3, x2 minus x3, same y1 minus y3, y2 minus y3. Just you have to cross multiply this one. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ x1 means here a, so a minus x3 means AR square. Next same x2
AR minus AR square over next y1, here y1 is equal to b minus BR square. Next same BR minus BR square. So just you have to multiply this AD minus BC. Suppose ఇలా ఉందనుకోండి ABCD. Just you have to multiply AD minus BC like this. AD minus BC like this. We have to multiply. Okay? So దీన్ని మల్టిప్లై చేద్దాం. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ A into BR, ABR, A into minus BR square, minus AB R square. So again, minus AR square into BR. So minus AB R cube. Next, minus into minus plus. Here minus into minus plus. AB R power 4. AB R power 4. Now, దీంతో మల్టిప్లికేషన్ మైనస్ అండి. AD మైనస్ BC ఇక్కడ రాస్తున్నాను. సపోజ్ మనం ఇక్కడ ABCD ఉందనుకోండి. సో మీరు మల్టిప్లై చేస్తుంది AD మైనస్ BC. AD మైనస్ BC అంటే ఇక్కడ మీరు AD మైనస్ BC ఇటు నుంచి మల్టిప్లై చేసి ప్లస్ ఇటు నుంచి మైనస్. సో ఇక్కడ ప్రతిదాన్ని మైనస్ తోటి అంటే మైనస్ AR ఇంటూ B. మైనస్ AR ఇంటూ B అంటే మైనస్ ABR. మళ్ళా మైనస్ AR ఇంటూ మైనస్ BR దట్ మీన్స్ ప్లస్ ABR క్యూబ్. ఇక్కడ దీంతో మైనస్తో మల్టిప్లై చేసుకోండి. మైనస్ AR ఇంటూ B మైనస్ ABR. మైనస్ AR ఇంటూ మైనస్ BR స్క్వేర్ ప్లస్ ABR స్క్వేర్ ఓవర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అంటే AR స్క్వేర్ ఇంటూ B ABR స్క్వేర్ ప్లస్ ABR స్క్వేర్. ఇయర్ దిస్ ఈజ్ ప్లస్ అయిపోయింది ఎందుకంటే AD మైనస్ BC దీంతో మల్టిప్లై చేస్తే మనకు మైనస్ వస్తుంది. అందులో ఇది మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. ప్లస్ AR స్క్వేర్ ఇంటూ మైనస్ సో మైనస్ ABR పవర్ 4. సో ఈచ్ అండ్ డివిటర్ ప్లస్ ABR మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. So area of the triangle is equal to 0. That means clearly the given points are collinear. Given points are collinear. That means they should lie in the same line. So lie in the same straight line. సింపుల్గా అలాగే మీరు ఇక్కడ కొలీనియర్ అనే దానికి వేరే మెథడ్ కూడా సింపుల్గా స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ AC. ఇక్కడ PQR కాబట్టి స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ PR తీసుకోవచ్చండి. అలా అయినా స్లోప్ ఫార్మ్ వేసుకొని తీసుకోవచ్చు మీరు. స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ PR ఈక్వల్ అయినట్లయితే దోస్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ కొలీనియర్. సో ఏ మెథడ్ చేసుకోవచ్చండి యాజ్ యూ లైక్. సో ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజీగా ఉంటుందని తీసుకున్నాం సింపుల్గా. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఒకటి సింపుల్గా హాఫ్ మాడ్ x1 మైనస్ x3 x2 మైనస్ x3 నెక్స్ట్ y1 మైనస్ y3 y2 మైనస్ y3 ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 వచ్చింది కాబట్టి దేర్ ఫార్ P కామా Q కామా R P కామా Q కామా R are collinear. Therefore, they lie on a straight line. Okay? A straight line through the point 2, 2 intersects the lines root 3x plus y is equal to 0 and root 3x minus y is equal to 0 at the points A, comma B. The equation to the line AB so that triangle ABC is an equilateral is x minus 2 is equal to 0, y minus 2 is equal to 0, x plus y minus 4 is equal to 0 and x plus 2 is equal to 0. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఈ లైన్ని గమనించినట్లయితే ఎలా నోట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ y is equal minus root 3x.
సో tan 180 మైనస్ తీటా కాబట్టి ఇది ఎంత అవుతుందండి నీకు m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు m ఈజ్ ఈక్వల్ tan తీటా. సో 120 డిగ్రీస్ అవుతుంది ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ mx అది అంటే m ఈజ్ ఈక్వల్ టు tan తీటా. m ఈజ్ ఈక్వల్ tan తీటా ఈజ్ ఈక్వల్ -√3 కాబట్టి ఇక్కడ tan 120 అంటే ఇక్కడ నీకు ఇంక్లినేషన్ అనేది 120 అయిపోయింది ఈ లైన్కి ఇంక్లినేషన్ అంటే 180 మైనస్ 60 అండి tan 180 మైనస్ 60 మైనస్ tan 60 సో 120 అంటే ఇప్పుడు ఈ లైన్ గమనించినట్లయితే మీరు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x దిస్ ఈజ్ ద లైన్ ఇక్కడ వరకు 90 డిగ్రీస్ సో ఈ లైన్ ఇక్కడ దిస్ ఈజ్ ద లైన్ సో ఇది 120 డిగ్రీస్ ఓకే. నెక్స్ట్ వన్ √3x మైనస్ y ఈజ్ ఈక్వల్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ ఏంటండి √3x అంటే ఇక్కడ తీటా వాల్యూ ఎంత 60 డిగ్రీస్ ఎందుకంటే mx కదా. సో ఇక్కడ కూడా √3 అంటే క్లియర్గా 60 డిగ్రీస్ ఇక్కడ ఎంత అండి 60 డిగ్రీస్ తీటా వాల్యూ 60 డిగ్రీస్ ఎందుకంటే tan 60 √3 కాబట్టి m ఈజ్ ఈక్వల్ tan తీటా కాబట్టి m ఈజ్ ఈక్వల్ tan తీటా అది అందువల్ల √3 వాల్యూ 60 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్ mx ఈజ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ y ఈజ్ ఈక్వల్ mx ఈజ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ దిస్ ఈజ్ ద లైన్ ఓకే దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఓకే. సో ఇదేమో ఈక్వేషన్ 1 ఇదేమో ఈక్వేషన్ 2 ఓకే దిస్ ద లైన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలండి ఏబి సో దట్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ అన్ ఈక్వలెట్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ అన్ ఈక్వలెట్ ట్రయాంగిల్. ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చాడండి ఇది ఏ స్ట్రేట్ లైన్ త్రూ 2, 2 అంటే x వాల్యూ 2 y వాల్యూ 2 ఇది అంటే కంపల్సరీగా ఇట్ ఇస్ ఎ లైన్ దిస్ ఈజ్ ద లైన్ ఇదే కదండి మనకి y ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఎందుకంటే ఇలా తీసుకోలేము కదా మనం ఇచ్చిన పాయింట్ 2, 2 కాబట్టి కంపల్సరీగా నీకు అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ స్ట్రైట్ లైన్ దట్ మీన్స్ దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ఓఏబి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ form an equilateral triangle. So clearly the equation of the required line is y minus 2 is equal to 0 అంటే త్రూ డయాగ్రామ్ ద్వారా చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో త్రూ డయాగ్రామ్ సింప్లీ డయాగ్రామ్ ద్వారా మనం ఆన్సర్ చేయగలిగాం ఓకే. నెక్స్ట్ a straight line L is perpendicular to the line 5x minus y is equal to 1. The area of the triangle formed by the line L and axis is 5. The equation of the line L is here clearly the line L is perpendicular to this one. So perpendicular L is perpendicular to 5x minus y is equal to 1 is సింపుల్గా ఏం చెప్పానండి మీకు ఇంటర్చేంజ్ ద కోషన్స్ హియర్ 5 and 1 సో 1 into x here 5 into y in between minus is there just put plus k is equal to 0. This is the any line perpendicular to the equation of any line perpendicular to this one is nothing but just interchange their quotients. In between minus is there means plus, if plus is there means minus. అంటే మన ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి -1 ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్ -1 అండి. అందువల్ల మనం ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ఏరియా వాడు ఏం ఇచ్చాడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి వాడు 5 యూనిట్స్ ఇచ్చాడు 5 యూనిట్స్. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి ఆఫ్ c² by mod AB is equal to 5.
అంటే ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 5, సి అంటే కే. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత అవుతుందండి ఇది? 1/2 సి స్క్వేర్ అండ్ కే స్క్వేర్ బై 1 × 5 ఈజ్ ఈక్వల్ 5. సో టోటల్గా ఎంత అవుతుందండి? కే స్క్వేర్ బై 2 × 5 10 ఈజ్ ఈక్వల్ 5. సో కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 50. 50 అంటే ఏంటి మనకి? 25 × 2. Therefore k is equal plus or minus 5√2. K is equal plus or minus 5√2. Therefore required equations are simply, this is our required one. So simply required equation of L is nothing but x plus 5y plus or minus 5√2 is equal 0. That's all. These are the required equations which is perpendicular to that one and makes area with the axis is given by 5 units. So ఈ విధంగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ డైరెక్ట్గా ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, దట్ మీన్స్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ సి స్క్వేర్ బై హాఫ్ సి స్క్వేర్ బై మాడ్ ఏబి లేదా సి స్క్వేర్ బై 2 మాడ్ ఏబి. సి స్క్వేర్ బై 2 మాడ్ ఏబి సింపుల్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏ -1 1 బి 5 3 ఆర్ ఆపోజిట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. ద ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్ నాట్ పాసింగ్ త్రూ ఏ కామా బి ఆఫ్ ద స్క్వేర్ ఈజ్. హియర్ యు సీ దిస్ ఈజ్ ద స్క్వేర్. ఓకే, this is the square. Let it be as A, B, C. But here A and B are opposite. So that's why we have to write here AB. Here this is C and this is D. మామూలుగా ఏబిసిడి రాస్తాం, వాడు ఇచ్చేసాడు కదా ఏ అండ్ బి ఆపోజిట్ వెర్టిసెస్ అని, అందువల్ల ఇలా రాస్తాం. అంటే ఇక్కడ మీకు స్క్వేర్లో మనకి ఎలా ఉంటుందండి? డయాగ్నల్స్ బైసెక్ట్ అండ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే మిడ్ పాయింట్ షుడ్ బి ద సేమ్. దాన్ని ఈ అనుకుంటున్నాం కాసేపు. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ ఈజ్ ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా, x1 + x2/2 and y1 plus y2/2. Okay, y1 plus y2/2. So is equal x1 -1 plus 5/2, x1 plus 3/2. 5 minus 1 4, 4/2 అంటే 2, 4/2 అంటే 2 comma 2 is the midpoint. Now again ఇక్కడ మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నల్ సిడి నాట్ పాసింగ్ త్రూ ఏబి. కానీ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే పాయింట్ విత్ స్లోప్ కావాలి. మరి స్లోప్ ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి. ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏబి ఫార్ములా ఏంటండి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదిగో y2 అంటే 3 మైనస్ y1 బై x2 మైనస్ ఆఫ్ x1. సో 3 మైనస్ 1 2 బై 5 ప్లస్ 1 2/6 అంటే 1/3. ఇక్కడ సిన్స్ CD ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. ఎందుకంటే స్క్వేర్లో ప్రాపర్టీ diagonals bisect and perpendicular to each other. So therefore slope of CD is equal minus 1 by slope of AB. Minus 1 by slope of AB. అంటే ఏమవుతుంది మీకు ఇక్కడ నీకు -1/1/3.
అంటే -3. ఓకే, -3 -1/1/3 -3. Therefore equation to CD is formula y minus y1 is equal m into x minus x1. Okay, so here y minus here midpoint, here x1 by 1 is equal, here x1 by 1 is equal 2, 2. అంటే CD also passes through this one. So x1 y1 2, 2, m is equal -3. m is equal -3. m is equal -3. So answer y minus 2 is equal -3x plus 6. So final result is 3x plus y minus 8 is equal 0. 3x plus y minus 8 is equal 0. ఓకే, కాబట్టి ఇక్కడ దీనిలో స్క్వేర్ ప్రాపర్టీ ఇచ్చేసాం. మనకు కావాల్సినటువంటిది దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్. కాబట్టి దానికి ఏం చేసామంటే ఈ స్క్వేర్ ప్రాపర్టీలో డయాగ్నల్స్ బైసెక్ట్ ఇచ్చేద్దారు. అంటే మిడ్ పాయింట్ షుడ్ బి ద సేమ్. అంటే స్లోప్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ CD అండ్ ఆల్సో దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ డయాగ్నల్స్. సో ఇప్పుడు మనం AB స్లోప్ కనుక్కొని CD స్లోప్ కనుక్కోవాలంటే -1 స్లోప్ ఆఫ్ AB. కాబట్టి ఈ విధంగా మనం చేసినట్లయితే అదర్ డయాగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ -4, 5 ఈజ్ 1 vertex and 7x minus y plus 8 is equal to 0 is one diagonal of a square, then the equation of the second diagonal. అంటే ఇందాక దాకా మనం స్క్వేర్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. అయితే ఇందులో ఒక ట్విస్టింగ్ ఉందండి. ఇక్కడ నీకు దిస్ ఈజ్ ద స్క్వేర్. ఓకే, ABCD ఒక డయాగ్నల్ ఇచ్చారు. అంటే సపోజ్ నేను AC డయాగ్నల్ అనుకున్నాను అనుకో, AC ఒకటి అంటే 7x minus y plus 8 is equal to 0. దిస్ ఇస్ ఇప్పుడు అసలు -4, 5 దేని మీద ఉందో చూద్దాం. 1 vertex అన్నాడు కదా, అంటే 7 into -4 ఎంత అండి? -28 -5 plus 8 క్లియర్లీ నాట్ ఈక్వల్ 0. అంటే కంపల్సరీగా ఈ -4, 5 అనేది ఏసీలో లేదు ఈ ఈక్వేషన్. అంటే వేరే వెర్టెక్స్ ఏదైనా కావచ్చు, దట్స్ ఆల్, ఎదర్ బి ఆర్ డి, నో ప్రాబ్లం. సో బి అనుకుంటాం మనం. కాబట్టి ఏదైనా ఒక వెర్టెక్స్ మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు అండి, ఎదర్ బి ఆర్ డి. ఇప్పుడు మనకి ఏం కావాలి? సెకండ్ డయాగనల్ ఈక్వేషన్ కావాలి. అంటే డయాగనల్ ఈక్వేషన్ ఇట్స్ నథింగ్ బట్ స్ట్రెయిట్ లైన్. కాబట్టి డయాగనల్ బైసెక్ట్ ఇచ్చేద్దరు కదా, డయాగనల్స్ బైసెక్ట్ ఇచ్చేద్దరు కదా. అయితే ఇక్కడ నీకు పాయింట్స్ ఇవ్వలేదుగా, ఇక్కడ ఏ అండ్ సి పాయింట్స్ ఇవ్వాల, ఈక్వేషన్ ఇచ్చాడు. అందుకోసం మనం ఈ పర్పెండిక్యులర్ ప్రాపర్టీ ఇచ్చేయాలి. ఇక్కడ చూడండి, దీనిలో ప్రాబ్లంలో ఫస్ట్ వెర్టెక్స్ ఇచ్చాడు. ఆ వెర్టెక్స్ అనేది దేని మీద ఉంటుందో చూడాలి. ఫస్ట్ ఇచ్చిన డయాగ్నల్ మీద లేదు అంటే క్లియర్లీ ఏసీలో ఏ ఒక్కటి కాదు, కంపల్సరీగా బి అండ్ డి. సో ఈక్వేషన్ కావాలి. ఈక్వేషన్ కావాలంటే ఏంటి? ఒక పాయింట్ తెలుసు, 1 పాయింట్ ఈజ్ నోన్. మరి నెక్స్ట్ పాయింట్ తెలియాలి, నెక్స్ట్ పాయింట్ తెలుస్తుంది, కానీ పాయింట్ ఇవ్వలేదు కదా, ఓన్లీ డయాగనల్ ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే అక్కడ మనం స్క్వేర్ ప్రాపర్టీలో డయాగ్నల్స్ బైసెక్ట్ అండ్ పర్పెండిక్యులర్ ఇచ్చేద్దారు. అందువలన పర్పెండిక్యులర్ ప్రాపర్టీ ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ దీని స్లోప్ ఎంత అండి? స్లోప్ ఆఫ్ దిస్ వన్, స్లోప్ ఆఫ్ ఏసీ, స్లోప్ ఆఫ్ ఏసీ, స్లోప్ ఆఫ్ ఏసీ మైనస్ ఎక్స్ కోషంట్ బై మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై is equal to 7. Here this is the straight line, so AC, so slope is nothing but minus x quotient by y quotient, minus x quotient 7, y quotient -1. Therefore here BD perpendicular to AC, so slope of BD is equal -1 by slope of AC, -1 by slope of AC. కాబట్టి -1/7.
కాబట్టి ఈక్వేషన్ తెలుస్తుంది కదా ఇప్పుడు బి పాయింట్ తెలుసు, బి అనే పాయింట్ తెలుసు, మనకి స్లోప్ తెలియదు. సో దెర్ఫోర్ ఈక్వేషన్ టు BD ఈజ్ పాయింట్ స్లోప్ ఫార్మ్ y minus y1 is equal m into x minus x1. సో ఇక్కడ క్లియర్గా x1 y1 అంటే పాయింట్ ఈజ్ గివెన్ -4 5, m is equal -1/7. సో y minus y1 is equal m into x minus x1. x minus x1. సో క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుంది, ఇది 7 into y minus 5, 7 into y minus 5 is equal here -1 into x plus 4. సో మల్టిప్లై చేసినట్టయితే ఇది 7y minus 35 is equal -x minus 4. సో ఫైనల్ ఈక్వేషన్ x plus 7y, x plus 7y minus 31 is equal to 0. x plus 7y minus 31 is equal to 0. సో x plus 7y minus 31 is equal to 0. సో ప్రాబ్లమ్ని కొంచెం జాగ్రత్తగా చదవటం అలవాటు చేసుకోవాలి. యూ షుడ్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఎందుకంటే ఆ రీడౌట్ చేస్తుంటేనే, మీరు చదువుతుంటేనే ఒక ఐడియా వచ్చేస్తుంది ఏం చేయాలనేది. అందువల్ల నెంబర్ ఆఫ్ టైం చదువుకోవడం అలవాటు చేసుకోండి. ఒక ఐడియా వచ్చేస్తుంది డెఫినెట్గా, వాట్ యూ హ్యావ్ టు డూ, హౌ టు సాల్వ్ దిస్ వన్ అనేటువంటి ఒక ఐడియా అయితే తప్పనిసరిగా వస్తుందండి. నెక్స్ట్, ఇన్ ఏ రాంబస్ ABCD the diagonals AC and BD intersect at the point 3, 4. If the point A is 1, 2, the diagonal BD has the equation. సో సేమ్ ఈ రాంబస్లో కూడా మనకి సింపుల్గా చెప్పాలంటే డయాగ్నల్స్ బైసెక్ట్ అండ్ perpendicular to each other. Suppose here A, B, C, D, here E. In a rhombus, diagonals bisect and perpendicular to each other. అంటే స్క్వేర్కి రాంబస్కి మెయిన్ డిఫరెన్స్ డయాగ్నల్స్ అన్ఈక్వల్ అంతే. డయాగ్నల్స్ కనుక ఈక్వల్ అయినట్లే స్క్వేర్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ బోత్ స్క్వేర్ అండ్ రాంబస్. ఈ ప్రాపర్టీ తెలుసుకోవాలి ఫస్ట్. రెండింటిలో కామన్ ప్రాపర్టీ కాబట్టి రెండింటిలో కూడా బైసెక్ట్ అవుతుంది, పర్పెండికులర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఇంటర్సెక్ట్ ఎట్ ఇచ్చేసాడు 3, 4 అంటే ఇక్కడ చాలా క్లియర్గా తెలిసిపోయిందండి. ఈ ఈజ్ ఈక్వల్ 3, 4 అది ఇది బీడీ ఈక్వేషన్ ఉంటుంది, ఏసీ ఈక్వేషన్ ఉంటుంది. సో ఏ అనే పాయింట్ ఇచ్చేసాడు, ఏ అనే పాయింట్ ఇచ్చేసాడు. ఏ ఈజ్ గివెన్ 1, 2 అంటే ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏసీ అన్నా స్లోప్ ఆఫ్ ఏ అయినా లేదా ఇక్కడ పీ పెట్టుకున్న స్లోప్ ఆఫ్ ఏపీ అన్నా బోత్ ఆర్ ద సేమ్ అండి. కానీ ఏ పాయింట్ ఇచ్చినా స్లోప్ ఆఫ్ ఏఈ అన్నా స్లోప్ ఆఫ్ ఏసీ అన్నా ఏదైనా ఉంటాయండి. కాబట్టి ఇక్కడ మనం స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ y2 మైనస్ y1. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ అనే పాయింట్ తెలుసు కదా, ఏ అనే పాయింట్ 1, 2, ఏ అనేది పాయింట్ 1, 2, ఈ అనేది స్లోప్ ఆఫ్ ఏసీ అన్న ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ అన్న స్లోప్ ఆఫ్ ఏఈ అన్న బోత్ ఆర్ ద సేమ్ అండి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై సింపుల్గా y2 మైనస్ y1 అంటే 4 మైనస్ 2 అది 4 మైనస్ 2 బై 3 మైనస్ 1 అంటే 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి సిన్స్ ఏసీ పర్పెండికులర్ టు బీడీ, సో ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ -1 బై స్లోప్ ఆఫ్ ఏసీ
అంటే అప్పుడు ఎంత వచ్చేసిందండి మనకి -1/1 ఈజ్ ఈక్వల్ -1. దేర్ఫోర్ ఈక్వేషన్ ఏం కావాలండి బీడీ అంటే బీడీ ఈక్వేషన్ ఏ పాయింట్ తెలుసు ఈ తెలుసండి కాబట్టి ఇది కామన్ పాయింట్ రెండింటి కూడా. దేర్ఫోర్ ఈక్వేషన్ టు బీడీ ఈజ్ y minus y1 is equal m into x minus x1. y minus y1 is equal m into x minus x1. ఇక్కడ x1 y1 అంటే ఇదండి హియర్. ఇక్కడ x1 y1 అంటే ఇక్కడ రాస్తాను హియర్. x1 y1 is equal 3, 4. స్లోప్ m is equal -1. సబ్స్టిట్యూట్ చేద్దాం. y minus y1 is equal -1 into x minus 3 అంటే y minus 4 is equal -x plus 3. So finally we have x plus y minus 7 is equal 0. x plus y minus 7 is equal 0. x plus y minus 7 is equal 0. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ ప్రాపర్టీ రాంబస్ ప్రాపర్టీ బోత్ ఆర్ ద సేమ్. ఇక్కడ ఏం ఇచ్చాడో గమనించండి. అక్కడ diagonals intersect at the point అన్నాడు. సో E is given and A is also given. అందువల్ల స్లోప్ ఆఫ్ ఏ అన్న స్లోప్ ఆఫ్ ఏసీ అన్న బోత్ ఆర్ ద సేమ్ అండి. అందువల్ల స్లోప్ ఆఫ్ ఏసీ అన్న స్లోప్ ఆఫ్ ఏ అన్న బోత్ ఆర్ ద సేమ్ అండి. దాని స్లోప్ కనుక్కున్నాం పర్పెండిక్యులర్ కాబట్టి -1/a. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A 2, 3, B 3, -5 are two vertices of triangle ABC. C is a point on the line. Then the locus of the centroid of triangle ABC. Is a line parallel to. But first C అనేది unknown point. So మనం చక్కగా let C is equal to some alpha beta అనుకున్నాం. ఆల్ఫా బీటా. ఇప్పుడు మనకి ఎప్పుడైతే సి అనేది అనుకున్నామో సి అనేటువంటిది మనకి ఇక్కడ దీని మీద ఉన్నటువంటి పాయింట్ కదా, కాబట్టి 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా -5 is equal to 0. సిన్స్ సి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్, నేను సి ఏమనుకున్నాను లెట్ ఆల్ఫా బీటా అనుకున్నాను. సో క్లియర్లీ సి సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్. అంటే 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా -5 is equal to 0. ఇప్పుడు సెంట్రాయిడ్, సో లెట్ P x1 y1 be any point on the locus. కాబట్టి ఇక్కడ సెంట్రాయిడ్, సో P is equal మనకి సింపుల్గా మనకి x1 + x2 + x3/3 అంటే 2 + 3 + α/3. నెక్స్ట్ 3 + -5 + β/3. ఎందుకంటే సెంట్రాయిడ్ x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. కాబట్టి 3 వెర్టిసెస్ A B C. x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. P అంటే x1 y1. సో is equal here x1, y1. x1, y1 is equal 5 + α/3. 5 + α/3. Next 3 - 5 -2 beta -2/3. Therefore here x1 is equal 5 + α/3. That means 3x1 is equal 5 + alpha. That means clearly alpha is equal 3x1 - 5. Alpha is equal 3x1 - 5. Next same y1 is equal beta -2/3. That means 3y1 is equal beta -2. Therefore beta is equal, ఈ -2 షిఫ్ట్ అవుతుంది,
ఈ -2 అనేది లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయినట్లయితే ఏమవుతుందండి 3y1 + 2 3y1 + 2 3y1 + 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 చూడండి, ఇదే కదా మనకి 3α + 4β - 5 = 0. 3α + 4β - 5 = 0. సో ఈ రెండు వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ ద లోకస్. ఓకే, సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ హియర్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఈక్వేషన్ 1లో 3 ఇంటూ వాట్ ఈజ్ ఆల్ఫా 3x1 - 5 నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ వాట్ ఈజ్ బీటా 3y1 + 2 3y1 + 2 -5 = 0. సో మల్టిప్లై చేద్దాం 9x1 3 × 5 15 నెక్స్ట్ 4 × 3 12y1 + 8 -5 = 0. సో ఫైనల్గా 9x1 + 12y1 here -5 -15 -20 -20 + 8 gives us -12 = 0. అంటే 3 తోటి మనం డివైడ్ చేసినట్లయితే చక్కగా 3x1 + 4y1 -4 = 0. therefore locus is సింపుల్గా 3x + 4y -4 = 0. This is the locus. This is the locus of the required one. Locus of P. Locus of P. 3x + 4y -4 = 0. Here, if you observe, what is the given equation? What is the given equation here? What is the given equation? 3x + 4y -5 = 0. What is the given equation? Here, what is the given equation? What is the given equation? L is equal 3x + 4y 3x + 4y -5 = 0. -5 = 0. That means here if you observe, what are the quotients of x and y? Same 3 4. Here also same 3 4. So clearly parallel to the locus is nothing but parallel to L. Parallel to L. This is the required option. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చేస్తాయండి మనకి. ప్యారలల్ టు ఏంటంటే ఏబి ఇస్తాడు, సెకండ్ ఆప్షన్ బీసీ ఇస్తాడు, థర్డ్ ఆప్షన్ సిఏ ఇస్తాడు, ఫోర్త్ ఆప్షన్ ఎల్ ఈజ్ ఈక్వల్ 0. సో క్లియర్లీ ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ 0. ఎందుకంటే ఎక్స్ అండ్ వై క్వశ్చన్స్ ఆర్ ద సేమ్. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఇట్స్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. ఓకే, సో ఈ స్ట్రేట్ లైన్ సంబంధించి మీకు సాధ్యమైనంత వరకు ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వాలి అన్న నా ప్రయత్నం ఇది. ఎందుకంటే జనరల్గా మిగతా వాటిలో ప్రాబ్లం చూడటంతో ఏదో ఒక ఐడియా వస్తుంది, కానీ ఇక్కడ చూడటంతో రాదు, చదివితే వస్తుంది. ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ థరోలీ. వాట్ డేటా ఈజ్ గివెన్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఏ డేటా ఇచ్చాడు, రిక్వైర్మెంట్ ఏంటి, దానికి మనకేంటి, మన దగ్గర ఏమున్నాయి, ఏ ఫార్ములా యూజ్ చేయాలి, చాలా జాగ్రత్తగా మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో అబ్జర్వేషన్ చేయాలండి. అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అందుకోసమే మీరు క్వశ్చన్ని థరోగా చదవండి. ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ థరోలీ. అందుకే ఎనలిటికల్ జామెట్రీ అంటారు దీన్ని, కోఆర్డినేట్ జామెట్రీ అంటారు, కానీ యాక్చువల్గా ఎనలిటికల్ జామెట్రీ. సో యూ హ్యావ్ టు అనలైజ్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, మరికొన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. ఓకే, అంటిల్ దెన్ గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్.